బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు అమీర్ హంజాపై అటాక్ అయినట్లుగా తెలుస్తోంది. లాహోర్లో హంజాపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హంజా ప్రస్తుతం అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. 2005లో బెంగళూరు IIScపై జరిగినటువంటి ఉగ్రదాడి వెనుక హంజా హస్తం ఉంది. కాశ్మీరే కాకుండా ఇండియాలో కూడా మిగతా భాగాల్లో LET జరిపినటువంటి మొదటి దాడి ఇది. LET చీఫ్, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయ్యద్కు హంజా అత్యంత సన్నిహితుడంటూ సమాచారం అందుతుంది. సయీద్ తర్వాత LETలో అత్యంత కీలకమైన వ్యక్తి హంజానే. హంజా కేవలం ఉగ్రవాది మాత్రమే కాదు, భారత్కు తీవ్ర వ్యతిరేకిగా కూడా తెలుస్తోంది. యువతని రెచ్చగొట్టడంలో చాలా ఆరితేరిన వాడని, రిక్రూట్మెంట్ చేయడంలో హంజా రాతలు, ప్రసంగాలు చాలా కీలకం అంటూ సమాచారం అందుతోంది. హంజాను గ్లోబల్ టెర్రరిస్ట్గా గుర్తించింది అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి ప్రకటన కూడా చేసింది. గతేడాది మే నెలలోనే హంజాపై ఒక అటాక్ జరిగింది. గత కొద్ది రోజులుగా పాకిస్తాన్లో వరుసగా చాలా కీలకమైనటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చీఫ్స్ హతమవుతుండడాన్ని మనం చూస్తున్నాం. భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదులు వరుసగా హతమవుతుండడాన్ని మనం చూస్తున్నాం. అనేక మంది ఇప్పటికే ఈ మధ్య కాలంలో హతమయ్యారు. అయితే ఇప్పుడు హంజా మీద జరిగినటువంటి అటాక్ వెనక ఎవరున్నారు అనేది చాలా క్లియర్గా ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాడు హంజా. ఇతను భారత వ్యతిరేక ఉగ్రవాద శక్తులను ఏకం చేయడంలోనూ, అలాగే ఉగ్రవాదుల్లో రిక్రూట్మెంట్ పెంచడంలో కూడా ఇతనిది చాలా కీలకమైన పాత్రగా తెలుస్తోంది. అయితే అతని మీద ఒక్కసారిగా ఎవరో అగంతకులు కాల్పులు జరిపారు అంటూ సమాచారం. ఈ నేపథ్యంలో అతని పరిస్థితి కండిషన్ చాలా సీరియస్గా ఉంది అంటూ సమాచారం అందుతుంది మనకి. మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. అటాక్ జరిగిన సమయంలో కార్కి తగిలినటువంటి బుల్లెట్స్ వూండ్స్ మీకు కనిపిస్తున్నాయి, అక్కడ బుల్లెట్ మార్క్స్ మీకు కనిపిస్తున్నాయి. అమీర్ హంజా ఇతను ఈ తీవ్రవాద నాయకుడు అంటూ అమెరికా కూడా ముద్ర వేసింది. లష్కరే తోయిబా LET అనే ఒక పాకిస్తాన్ సంస్థకు చెందినటువంటి ఉగ్ర సంస్థలో చాలా సీనియర్ లీడర్గా అతనికి రికగ్నైజేషన్ ఉంది. అలాగే యాజ్ పర్ సమ్ రిపోర్ట్స్ ఇతను సహ వ్యవస్థాపకుల్లో ఈ LET ఫౌండర్స్లో ఒకటిగా కూడా అతన్ని భావిస్తూ ఉంటారంటూ తెలుస్తోంది. మేజర్గా ఇతను ప్రోపగాండిస్ట్గా పనిచేసేవాడు, అంటే ఒక రకమైనటువంటి ప్రచారకర్తగా ఇతను పనిచేసేవాడు LETకి అంటూ తెలుస్తోంది. ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చెందించడం, అలాగే యువకుల్ని గుర్తించి ఉగ్రవాదులుగా మార్చడం, వాళ్ళని అటువైపు అట్రాక్ట్ చేయడం ఇతనికి ఉన్నటువంటి స్పెషాలిటీ. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ LET లష్కర్ ఏ తోయిబా అనుబంధ సంస్థలతో కూడా ఇతను పనిచేశాడు అంటూ తెలుస్తుంది. యునైటెడ్ నేషన్ కౌన్సిల్స్, సెక్యూరిటీ కౌన్సిల్ ఇతని మీద ఉగ్రవాద సంబంధిత ఆంక్షలు విధించింది. అలాగే గ్లోబల్ టెర్రరిస్ట్గా కూడా ప్రకటించింది యునైటెడ్ స్టేట్స్ ఇప్పటికే. లష్కరే తోయిబా భారత్లో జరిపినటువంటి అనేక దాడులకు, ఇంక్లూడింగ్ 2008 ముంబై అటాక్స్తో కలిపి అనేక దాడులకి ఇతను ఒక ప్రధాన సూత్రధారిగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఇప్పుడు ఏప్రిల్లోనే జరిగినటువంటి పాకిస్తాన్లోని లాహోర్లో అమీర్ హంజా మీద కాల్పులు జరిగాయంటూ కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ మీద వచ్చి అతని మీద కాల్పులకి పాల్పడ్డారు అంటూ యాజ్ పర్ సో మెనీ రిపోర్ట్స్, ఇక్కడ మనకి ఎన్నో రిపోర్ట్స్ దీనికి సంబంధించి సమాచారం ఉంది. ఇట్స్ కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్. అలాగే ఈ లాస్ట్ 1 yearలో అతని మీద అటాక్ జరగడం దిస్ ఈజ్ సెకండ్ టైం అంటూ కూడా తెలుస్తుంది. అయితే ఇతర ఉగ్రవాద సంస్థల నుంచి కానీ ఇంకేదైనా గ్రూప్స్ నుంచి ఇతని మీద అటాక్ జరిగిందా, లేకపోతే ఎవరు ఇతని మీద అటాక్ చేశారు అనే దానికి సంబంధించి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. కాకపోతే రీసెంట్గా మనం చూస్తున్నాం మాజీ ఆర్మీ అధికారులు, భారత్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి మాజీ ఆర్మీ అధికారులు కానీ లేదంటే మరికొంతమంది కీలక ఉగ్రవాదులు వరుసగా ఏరివేయబడ్డాన్ని మనం చూస్తున్నాం పాకిస్తాన్లో. సో భారత్ వ్యతిరేక శక్తులు, భారత్ మీద కుట్రలు చేస్తున్నటువంటి శక్తులు అనేక మంది వరుసగా, ముఖ్యంగా గత ఈ 3 నెలల్లో ఏరివేయబడ్డాన్ని మనం చూస్తున్నాం. సో ఇప్పటికే పాకిస్తాన్ కొన్ని ఆరోపణలు చేస్తుంది, భారత్ మా దేశంలోకి వచ్చి కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తుంది అని చెప్పి ఇప్పటికే కొన్ని ఆరోపణలు చేయడాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ జరుగుతున్నటువంటి అటాక్స్ చూసిన వాళ్ళలో చాలామంది ఇదే, కొంతమంది నమ్ముతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఖచ్చితంగా భారత్ వ్యతిరేక శక్తుల్ని, భారత్లో వైలెన్స్కి ప్లాన్ చేస్తున్న వాళ్ళని, భారత్ని డెస్ట్రాయ్ చేద్దామన్న ఆలోచనలో ఉన్న వాళ్ళని భారత్ ఏరువేస్తుంది అని కొంతమంది నమ్ముతున్నారు.
అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఈవెన్ ఫ్రమ్ పాకిస్తాన్ ఆర్ ఇండియా దీనికి సంబంధించి ఎలాంటి కన్ఫర్మ్ చేయలేదు. కొన్ని ఆరోపణలు మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒక టీవీ ఛానల్కి సంబంధించిన ఒక ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ అటాక్ జరిగినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం అతనితో పాటు మరొక పాకిస్తాన్ న్యాయమూర్తి కూడా అక్కడ ఉన్నాడు అంటూ సమాచారం. ప్రజెంట్ అతని కండిషన్ సీరియస్గా ఉందని తెలుస్తుంది. కాకపోతే ఎగ్జాక్ట్గా ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది మనకి. 2005 IISc బెంగళూరు దాడికి సంబంధించి కూడా అతనే ప్లాన్ చేశాడు అంటూ కొంత సమాచారం ఉంది. అయితే సంస్థలో కొన్ని అంతర్గత విభేదాలు లేదా సమ్ అదర్ పర్టికులర్ టార్గెట్ కిల్లింగ్స్ వల్ల కూడా ఇతని మీద ఈ దాడి జరిగి ఉండొచ్చు అంటూ మరికొంత కొన్ని అనుమానాలు లేకపోలేదు. అయితే రీసెంట్గా ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రెండ్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఎల్ఈటీకి సంబంధించి ఎస్పెషల్లీ లష్కరే తోయిబాకి సంబంధించి పలువురు నాయకులు వరుసగా ఇలా హత్యకు గురవుతూ ఉండడం. గన్ రీసెంట్గా ఇంతకుముందు ఒక 1 month క్రితం కూడా ఒక 3 weeks బ్యాక్ కూడా ఆల్మోస్ట్ ఒక వ్యక్తి మీద ఇలాగ కీలకమైన నాయకుడి మీద గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపి వెళ్ళిపోవడాన్ని మనం చూసాం. సో రిపీటెడ్గా ఇలాంటివి జరుగుతుండడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనికి కారణం ఏంటి అన్నప్పుడు ఇండియా ఏదైనా నిజంగానే తమ వ్యతిరేక శక్తుల్ని ఏరిపారేస్తుందా ఈ ఉగ్రవాద శక్తుల్ని అనేది ఒక ఆలోచన వస్తుంటే, మరోవైపు ఇంటర్నల్